లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకప్పుడు బాగుండేవాడమ్మా. ఎందుకు పెళ్ళైన తర్వాత అంటున్నానంటే, పెళ్ళికి ముందు ఇదే పిల్లాడు మేము మనోజ్ అంటే మా అందరికి ఇష్టం. ఎందుకు ఇష్టం? ఇప్పుడు విష్ణునేమో చాలా రిజర్వ్డ్గా ఉండేవాడు. లక్ష్మీప్రసన్న ఏమో హడావిడి హడావిడి మగపిల్లాడిలాగా మాట్లాడేస్తే మగపిల్లాడిగా ఒకే ఆడపిల్ల, ఆ పిల్ల వచ్చి పుట్టినా కలిసి వచ్చిందని మోహన్ బాబుకు ఒక సెంటిమెంటు. అందుకని కొంచెం అమ్మాయికి ఫ్రీ రోప్ ఇచ్చాడు. అందువల్ల అమ్మాయి కొంచెం హ్యాష్ బుష్ అని ఉంటుంది. ఈ మనోజ్ ఏమో చాలా మంచిగా అందరితోటి నమ్రతగా అందరితోటి కలుపుగలుతనముగా చాలా మంచిగా మాట్లాడుతూ ఈవెన్ శత్రువులు కూడా పక్కకు చేర్చుకుని వాళ్ళని కూడా మంచి చేసుకుని అలాంటి మనస్తత్వం. అలాంటి వాడు సడన్గా రివర్స్ అయ్యాడు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత అసలు టోటల్ పెళ్ళైన తర్వాత ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్లనో ఇతను ఇలా బిహేవ్ చేశాడు. 100 రూపాయలు ఎవరికైనా సరే మనోజ్ని అంతకుముందు చూసిన వాళ్ళకి ఈ పెళ్లి తర్వాత చూసిన వాళ్ళకి ఆ తేడా తెలిసిపోద్ది. మనంటే క్లోజ్గా చూసే కనుక ఇంత మంచి పిల్లడు ఇలా అయిపోయాడండి. ఇలాగూ అడ్డదిడ్డగా తయారైపోయాడు, రిఫ్రాఫ్గా తయారైపోయాడు, టెంపర్మెంటల్గా తయారాడు, మొండితనంగా తయారయ్యాడు, ఏం అర్థపర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా ఆశ్చర్యం వేస్తాను. సో అందుకని పెళ్ళయినాక అనేది అన్నమాట. ఆ అమ్మాయిని నిందించటమో కాదు, ఆ అమ్మాయి కారణమా ఎవరైనా అయి ఉండొచ్చు. పెళ్ళి అయిన తర్వాత మార్పు వచ్చింది. సో పెళ్లికి ముందు శుభ్రంగా ఉండేవాడు. ఏ గొడవలు మీకు ఒకసారి పెళ్లికి ముందు కూడా ఇప్పుడు మోహన్ బాబు గారు కానీ ఇటు మనోజ్ కానీ వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ. ఒకే ఇంట్లో ఉండేవారు. వీడు విష్ణు సపరేట్ ఇంటికి వచ్చాడు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టినాక. వీడు అక్కడే ఉంటాడు, మోహన్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు మోహన్ బాబు కేసు పెట్టాడు, అనాథరైజర్గా నా ఇంట్లో ఉంటున్నాడు, ప్లీజ్ ఆస్క్ సెండ్ హిమ్ అవుట్ అని చెప్పి కేసు పెట్టాడు. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలి? ఇప్పుడు మోహన్ బాబు అంత చూస్తాననే వాగుడు నువ్వు వాగినాక మోహన్ బాబు నాకు వీడికి సంబంధం లేదు, ఐ డిజోన్ హిమ్ అన్నాడు అనుకో, నీ బతికేంటమ్మా? ఇది మోహన్ బాబు కోపం వచ్చేసి ఇప్పుడు అది కేసు పెట్టాడు, వాడు అనాథరైజ్డ్గా నా ఇంట్లో ఉంటున్నాడు. చాలదు నీకు? నువ్వు బయటికి వెళ్తే ఎవడు నువ్వు? మోహన్ బాబు అనే ట్యాగ్ లేకపోతే హూ ఆర్ యూ? కృష్ణానగర్లో ఉన్నారు చాలా 100 మంది నీకన్నా పర్సనాలిటీ నీకన్నా ఉండి ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒకటి అయ్యేవాడు. బికాస్ యూఆర్ ఎ సన్ ఆఫ్ మోహన్ బాబు, నీకు ఒక స్థాయి, ఒక స్టేటస్, ఒక గుర్తింపు. అది మర్చిపోయి మోహన్ బాబు అంత చూస్తానంటాడు. అలాంటి బిడ్డను ఏమనాలి? దారి తప్పిన బిడ్డ అనాలా? ఏదైతే ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ వల్లనే ఇప్పుడు మనోజ్ కి రికగ్నైజేషన్ వచ్చింది. ఒకవేళ ఇప్పుడు మోహన్ బాబు కనుక నాకు సంబంధం లేదు ఇతనితోని అని అంటే మనోజ్ కున్న క్రేజ్ అంతా పడిపోతుంది అంటారా? అంటే డెఫినెట్గా మోహన్ బాబు కొడుకు కాకపోతే వాడికి ఎవడమ్మా? మోహన్ బాబు కొడుకు కాబట్టి ఆ విలువ గౌరవం. అలాంటాడు మోహన్ బాబు అంటే తండ్రిని అంత చూస్తానని వీడిని ఈ కొడుకుని ఏమనాలి? చెడబుట్టిన కొడుకు అనాలా? దారి తప్పిన కొడుకు అనాలా? అప్రాచ్యపు కొడుకు అనాలి? ఏ కొడుకు అనాలి? ఇలాంటి కొడుకుని ఎవరన్నా ఏ తండ్రి అయినా అంగీకరించగలరా? తండ్రిని నీ ఎంత చూస్తానంటావా నువ్వెంత? నీ బతుకెంత? ఆ తండ్రి లేకపోతే నువ్వేంటి? పిచ్చివాగుడు. ఇలా వాగటం ఆశ్చర్యం అసలు. మనోజ్ ఇలా మాట్లాడతాడు, ఇలా వాగుతాడు కళ్ళ కూడా ఊహించలేదు. నేను చిన్నపిల్లనే చూస్తున్నానండి. నా నెంబరు ఇలా అంటే అందుకని పెళ్ళి అయినాక మారాడు అని. అంటే ఇప్పుడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చారో అందులో అందులో మెన్షన్ చేశారు లైక్ ఒక అన్నోన్ పర్సన్ వచ్చి అటాక్ చేశాడని చెప్పి. సో ఫ్యామిలీ గొడవల అన్నోన్ పర్సన్ ఎక్కడి నుంచి వచ్చాడు? అన్నోన్ పర్సన్ అనేది అంటే అన్నోన్ పర్సన్ వాళ్ళు రాశారు కానీ పేపర్లో ఇట్ ఈస్ ఉండే ఎరకాల సెక్యూరిటీ అమ్మా. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళ అన్నదమ్ముల తండ్రి కొడుకుల అనవసరం సెక్యూరిటీకి. నీకుండే నీ సెక్యూరిటీ నాకుండే సెక్యూరిటీ. నా సెక్యూరిటీ బాధ్యత ఏంటి? నన్ను కాపాడటమే. నాతోటి ఎదుర్కొంటా నా తమ్ముడు నా అన్నయ్య వాళ్ళకి అనవసరం. వాళ్ళకి డ్యూటీలో చెప్పేది నీకు వాళ్ళెవరు అనవసరం. నీ మాస్టర్ కనుక చెప్పితే వాళ్ళు నా వాళ్ళని చెప్తే తప్పితే నువ్వు నీ మాస్టర్ని కాపాడటమే నీ బాధ్యత. ఎవరినైనా తోసేయటమే. నీ మాస్టర్ లేదు వాళ్ళు నా వాళ్ళు అంటే ఆగాలి తప్పితే, లేకపోతే నువ్వు వర్తిస్తారు. వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు. For more videos like this, subscribe Big TV channel.